అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇంకొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. నేనైతే పూజని చాలా బాగా జరుపుకున్నానండి. ఇవన్నీ మొత్తం మన గార్డెన్‌లో పూచిన పువ్వులేను. చాలా పువ్వులొచ్చాయి. అట్లాగే చాలా రకాల పువ్వులు కూడా వచ్చాయి. ఇంక అన్నీ కోసి మాలైతే కట్టి పెట్టుకుందాము. మళ్ళీ పొద్దున్నే కుదరదు కదా! టైం సరిపోదని చెప్పేసి నేను మాలలన్నీ కట్టి పెట్టుకొని వేటికవి కవర్లు పెట్టుకునేస్తే పొద్దున్నే మనం దేవుడికి పెట్టుకోవడానికి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. అన్నీ ఒకే రోజు చేయాలంటే చేయలేం కదా అనేసి ముందు రోజు అయితే కోసుకొచ్చాను. ఇంక అన్నీ విడివిడిగా ఇట్లా సపరేట్ చేసి కవర్లలో పెడదామని అయితే అనుకుంటున్నాను. ఎన్ని రకాల పువ్వులు వచ్చాయో కదా! నాకు కూడా చాలా బాగా అనిపించింది. చాలా పువ్వులు వచ్చాయి అని. అట్లాగే నిన్న బొమ్మను తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు దారిలో నాకు తెల్ల జిల్లేడు చెట్టు కనిపించిందండి. తెల్ల జిల్లేడు పువ్వులును అవి మొగ్గలు ఉంటాయి కదా! తెల్ల జిల్లేడు మొగ్గలు కోసుకొచ్చాను. కొన్ని మామూలు జిల్లేడివి అవి 2 కలిపి అయితే మాల ఇట్లా కట్టాను. బాగుంది కదా మాల, చాలా బాగా నచ్చింది నాకు కూడా. అట్లాగే దేవుడి గదిలో కొంచెంగా లైటింగ్ పెడదామని అయితే అనుకున్నానండి. ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ముందు రోజు నుంచే పెట్టి చూసుకుందాం అన్నట్లుగా పెట్టాను. భలే అనిపించింది నాకైతే. అంటే అవి వైట్ టైల్స్ మీద అట్లా లైటింగ్ పెట్టేసరికి చాలా బాగా నచ్చింది. ఇంకా తెల్లవారేసి ఇట్లే ఇక్కడ దేవుడి గదిలోనే పెట్టేశానండి. ముందు హాల్లో పెడదాము అని అనుకున్నాను. కానీ ఏమో మళ్ళీ నేను అనుకోకుండానే పీఠం అది దేవుడి గదిలో పెట్టేశాను. ఇంక పెట్టింది తీయడం ఎందుకులే అనేసి తీయలేదు. అంటే దేవుడి గది చిన్నది కదా! కొంచెం కంజెస్టెడ్‌గా అనిపించింది. అంటే ఇద్దరం కూర్చోవాలంటే దేవుడిని పీఠం అన్నీ పెట్టిన తర్వాత కొంచెం ఇరుకు అనిపిస్తది. ఇంకా అందుకనేసి దేవుడి గదిలోనే ఉంచేసాను. ఇంక తీయలేదు, తీయడం ఎందుకనేసి. ఇంక మామూలుగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని 11:30 పైన టైం బాగుంది పూజ టైం అని చెప్పారు. ఇంక అప్పుడు చేద్దాంలేని బుక్స్ అన్నీ పెడతాం కదా! పండ్లు, పూలు మొత్తం మనం పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం రెడీగా పెట్టుకొని అట్లాగే ప్రసాదాలు, చేసిన ప్రసాదాలు అన్నీ దగ్గర పెట్టుకుంటే మళ్ళీ పూజలో కూర్చున్న తర్వాత లేసే పని అంటూ ఉండదు. అట్లా లేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత పూజ అయిపోయే వరకు ఉండాలి. ఇది నేను తెచ్చుకున్న మట్టి వినాయకుడండి. ఇవి కూడా మన చెట్టుకు పూసిన నూరు వరహాలు. చాలా పెద్ద పెద్ద చెండ్లు వచ్చాయి ఈసారి అయితే. ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత మామూలుగా అయితే ప్రతి సంవత్సరం బుక్కు చదివి చేసుకుంటామండి పూజ. వినాయక వ్రతకల్పం బుక్ ఉంటుంది కదా! ఆ బుక్‌లో ప్రతీదీ రాసుంటారు కాబట్టి అది ఒకరం చదువుతుంటే ఒకరం చేస్తూ ఉండేవాళ్ళమి. ఇప్పుడు ఈసారి మాత్రం ఫోన్‌లోనే పెట్టుకున్నాను. అట్లాగే ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన కథలు కానీ, వినాయక వ్రతం కానీ అన్నీ ఫోన్‌లో వచ్చేస్తున్నాయి కదా డీటెయిల్డ్‌గా. అట్లా ఫోన్ పెట్టేసుకునేసి చేసుకుంటా కూర్చున్నాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కథ కూడా వినేసి అక్షింతలు వేయించుకోవాలి పెద్దవాళ్ళ చేత అని అంటారు కదా! మా వారి చేత అయితే అక్షింతలు వేయించుకున్నాము. ఇంక బాగా పూజ అనేది చాలా బాగా జరిగిందండి. కాకపోతే కొంచెం హాల్లో పెట్టింటే స్పేస్ బాగుండేది అనిపించింది. ఇంక నేను చేసిన ప్రసాదాలంటే పులిహార చేశాను, పాయసం చేశాను, అట్లాగే కుడుములు, ఉండ్రాళ్ళు వీటి వరకు చేశానండి. పండ్లు పెట్టాను. మామూలుగా రైస్ అది మామూలుగానే. సాయంకాలం పెద్ద బొమ్మ దగ్గరికి పులిహార ప్రసాదంగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంక ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోంచేసేసుకొని రైస్ అది పెట్టేస్తే సాయంత్రానికి రెడీ చేసుకోవచ్చు అని అయితే అనిపించింది. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా ప్రశాంతంగా. నాకు రెగ్యులర్గా అలవాటండి. అందులో నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ప్రతి ఊర్లో చాలా అట్టహాసంగా జరుగుతాయి కదా! పిల్లలందరూ సందడిగా బాగా ఎంజాయ్ చేస్తారు. 3 రోజులు చేసేవాళ్ళు, 5 రోజులు చేసేవాళ్ళు, 9 రోజులు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా! అట్లాగే మనం కూడా ఈసారి అయితే 3 రోజులు ఏం పెట్టలేదండి. సాయంకాలానికి నిమజ్జనం చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా రేపు మా వదిన వాళ్ళ ఊర్లో వినాయకుడి బొమ్మ దగ్గర భోజనాలు పెడుతున్నారంట వాళ్ళు. రమ్మని ఫోన్ చేశారు. మనం ఇంట్లో లేకుండా బొమ్మకి నైవేద్యం అది పెట్టడం కష్టమవుతుంది. సాయంకాలానికి నిమజ్జనం చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా బుక్స్ పిల్లలు చదువుకునే బుక్స్ అవి పెడతారు కదా మంచిదనేసి నేనైతే మా పాపవి, మా బాబువి బుక్స్ ఉంటే పెట్టాను. ఇట్లా హారతి అది ఇచ్చిన తర్వాత నైవేద్యం చూపించేసి కొబ్బరికాయ అది కొట్టేసుకుని అందరం ప్రసాదాలు అవి స్వీకరించాలి కదా! అంటే ఈయన కూర్చున్నారు కాబట్టి పూజలో ఫస్ట్ నేను కొంచెం బయటగా కూర్చున్నాను రూమ్‌కి. అన్నీ ఈయన చేతే చేశారు.
ఇంకా ఫోన్లో పెట్టుకొని ఇద్దరం కథ అనేది వింటూ ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నామండి. కథ అనేది ఖచ్చితంగా వినాలంటారు. చంద్రుడిని చూడకూడదు అంటారు కదా! వినాయక చవితి రోజు ఈ కథ అనేది విన్నామంటే చంద్రుడిని చూసినా ఆ దోషం అనేది మనకు ఉండదంట. నీలాప నిందలు పడకుండా ఉంటాము అని అంటారు. ఇంకా అట్లాగే కథ అయితే వినేసి మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా వినాయకుడైతే ఇట్లా ఉన్నాడండి. పువ్వులతోటి, అక్షింతలతోటి, పత్రులతోటి పూజ చేసుకున్న తర్వాత మా చిన్న గణపయ్య అయితే ఇట్లా ఉన్నారు. ఇంక నేను కూడా కూర్చునేసి హారతి అది ఇచ్చుకొని ఇంక కొంచెం అక్కడంతా మెస్సీగా ఉంది కదా, అదంతా సర్దేసుకొని నైవేద్యాలు దేవుడికి చూపించేసి ప్రసాదం అయితే అందరం తీసుకుందామని అనుకున్నాను. ఇంకా సాయంకాలం పులిహారకి కలుపుదాము, నిమ్మకాయలే కలుపుదాం అనుకుంటున్నానండి. చింతపండు నాకు అంత కరెక్ట్గా రాదు, నిమ్మకాయ అయితే పర్ఫెక్ట్గా కలిపేస్తాను. ఇంకా అదే అనుకుంటున్నాను. పెద్ద బొమ్మ కూడా ఊర్లో బొమ్మ చాలా బాగుందని అన్నారు. నేను ఇంకా వెళ్ళలేదు కదా చూడటానికి. ఇంకా సాయంకాలం అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా వినాయకయ్యకి హారతి ఇచ్చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నాతో పాటు అందరినీ చల్లగా చూడయ్య స్వామి అనుకుంటూ పూజనైతే ప్రశాంతంగా జరుపుకున్నానండి నేను. చాలా బాగా అనిపించింది. ఈ ఇయరే కాదండి, ఎవ్రీ ఇయర్ ఇట్టే చేసుకుంటాము. మీకు కూడా హారతి చూపిస్తున్నా. నాతో పాటు మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇయర్ బాగా చేసుకుంటాము. కొంచెం పూజలకి ఎడిటేనండి నేను, ఎందుకంటే నాకు బాగా ఇష్టము. వినాయక చవితి చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా బాగా చేస్తారు ఇట్లా బొమ్మను పెట్టి. నాకు అదే అలవాటు, అది నాకు బాగా ఇష్టం కాబట్టి నేను కూడా అదే విధంగా కంటిన్యూ చేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నం రైస్ అది పెట్టేసిన తర్వాత కొంచెం రైస్ చల్లారాలి కదా, పులిహార కలపాలంటే వేడి మీద కలపలేము, వేడివేడిగా ఉంటే గడ్డలుగా ఉంటుంది. కొంచెం రైస్ అది చల్లారబెట్టుకునేసి ఇంక తిరగమాత అంతా వేసుకొని నేనైతే ఇట్లా కింద పెట్టుకునేసి ప్రశాంతంగా కూర్చుని కలుపుతున్నాను. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, అది మనం నిలబడి గ్యాస్ దగ్గర అయితే కలపలేము. ఇంక నిదానంగా ఇదంతా కలిపేసిన తర్వాత బాగా కలపాలి. ఉప్పు అది ఏమీ టేస్ట్ చూడలేదండి, దేవుడికి పెట్టేది కదా, మరి అందాసుగా వేసాను సరిపోయి ఉంటుంది అన్నట్టుగా, అంతేగాని ఉప్పు అనేది ఏం చూడము. కాలుతోంది, మనం గంటితో కలిపెట్టాలన్నా సెగొస్తుంది. ఇంకొంచెంగా ఇదంతా గాలికి అట్లా చల్లారిన తర్వాత చేత్తో కలిపెట్టేద్దాము. అప్పుడు బాగా కలుస్తుంది, ఎక్కడ గడ్డలు అవి లేకుండా నీట్గా కలిసిపోతుంది. ఇంక మనం ఇదంతా కొంచెం ఆరనిచ్చి టిఫిన్కి పెట్టుకుంటే ఏ టిఫిన్లో తీసుకెళ్తామో దాంట్లో మనం కూడా మొహం అది కడుక్కునేసి శారీ మార్చుకొని మళ్ళీ ఇంట్లో దీపం అది పెట్టేసుకొని అప్పుడు వెళ్ళొచ్చు. నేనైతే ఈ విధంగా ప్రతి ఇయర్ ఇట్లే చేస్తానండి. ఎవ్రీ ఇయర్ బొమ్మ దగ్గరికి ప్రసాదంగా పులిహార అయితే తీసుకెళ్తాను. చాలా ఇయర్స్ నుంచి ఇట్లే చేస్తున్నాను కాబట్టి నాకు ఇట్లే అలవాటైపోయింది. బాగా తిరగమాత అంతా వేసి రైస్ అంతా కిందది పైకి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం చల్లారింది కాబట్టి చేయి పెట్టగలిగాను. ఇంక చేయి పెట్టేసి బాగా అంతా తెల్ల వైట్ రైస్ ఎక్కడా లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంక ఇట్లా నీట్గా కలుపుకున్న తర్వాత మనం తీసుకెళ్లాల్సిన టిఫిన్ అది క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం క్లాత్ వేసి తుడిచేసుకొని ఈ పులిహార అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా అట్లాగే కొబ్బరికాయ అన్నీ తీసుకెళ్తాం కదా, అవి కూడా రెడీ చేసి పెట్టుకొని మనం కూడా రెడీ అయ్యి వెళ్ళాలి. ఇదిగోండి టిఫిన్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చాలా బాగానే ఉండిందండి, ఉప్పు అది సరిపోయింది అన్నారు. నేనైతే చూడలేదు కదా, మన అక్కడ పెట్టిన తర్వాత సరిపోయింది అని అన్నారు. ఈ ప్రసాదాలలో కొంచెం ఉప్పులు అవి అటు ఇటుగా అయితే భయం అండి, అందుకనేసి ఇంకా ఇట్లా రెడీ అయ్యేసి మొత్తం రెడీ చేసుకొని నేనైతే బయలుదేరుతున్నాను. మా ఊర్లో పెట్టిన వినాయక విగ్రహం అయితే చాలా బాగుంది, బాగా సెలెక్ట్ చేశారు. బొమ్మ అనేది నాకు అయితే భలే నచ్చింది. చూసారా, చాలా బాగుంది కదా. తీసుకెళ్ళిన ప్రసాదాలన్నీ ఇట్లా అందరికీ పంచుకుంటూ నేను కూడా దండం పెట్టేసుకొని కొంచెం సేపు అది అక్కడ ఉండి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని ముందు మీకు ఇంకా షేర్ చేస్తుంటాను. వినాయక విగ్రహం బాగుంది కదా. ఉంటానండి.